అందరికీ నమస్తే అండి. ఈరోజు ఉదయం మనం ఒక వీడియో చేసాం. పి హనుమంతు అని ఒక చిన్న పిల్లని ఉద్దేశించి, తండ్రి కూతుర్ల వీడియోని ఉద్దేశించి ఎంత అసభ్యంగా మాట్లాడారంటే అంత అసభ్యంగా మాట్లాడారు. అయితే ఉదయం ఒక వీడియో చేసిన తర్వాత కొంతమంది కుహానా మేధావులు కూడా ఎనగేసుకొచ్చారులే, మీరు అలా అన్నం కరెక్ట్ కాదు, ఇలా అన్నం కరెక్ట్ కాదని. వాళ్ళ మాటలు మీరు వింటే నేను అక్కడ వినిపించలేను. వినిపించడానికి పెద్ద సమస్య కాదు, వినిపించలేని ఇక్కడ అంత అసభ్యకరంగా మాట్లాడారు. చిన్న పిల్లని ఉద్దేశించి స్మాల్ బాల్స్, బిగ్ బాల్స్, నో బాల్స్ ఇలాంటి మాటలు మాట్లాడారన్నమాట. అంత అసభ్యకరంగా మాట్లాడారు. సరే, ఈ ఎదవలు ఏదో బేకార్ ఎదవలు, బేవర్స్ ఎదవలా అనుకుంటే అది కూడా కాదు. వాళ్ళ కుటుంబంలో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. ఈ ఏం పేరు ఉంది, వీడి పేరేంటి, ప్రణీత హనుమంతు వాళ్ళ నాన్నగారు ఐఏఎస్ అధికారి అరుణ్ కుమార్ అని చెప్పేసి అని ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చేసేవారు. మరి ఇప్పుడు చేస్తున్నారా లేదా అని తెలియదు. కానీ వీళ్ళ అన్నయ్య ఏజూడ్ అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు, వాళ్ళ అన్నయ్య మాట. వీడు చూస్తేనేమో పక్కా బేవర్స్ బూగ్గడి వీడు. మరి అంత అంత ఉన్నతమైన చదువుకున్న కుటుంబంలో పుట్టి ఈ ఏదోకి నీ లేకి తెలివితే ఎక్కడి నుంచినా మాకు అర్థం కావట్లా. ఒక పేరెట్టేస్తాడు, ఇది బ్లాక్ ఫన్ ఏదో దానికి సంబంధించి ఒక పేరెట్టేసి ఇంకా ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ మహిళల పైన కానీ చిన్నపిల్లలు కానీ. మళ్ళీ వీడికి ఒక బెటాలియన్ ఉంది, వీడికి ఒక బ్యాచ్ ఉంది. వాళ్ళు ఇంకా లేకి ఎదవలలో, వీడే లేకి ఎదవ అనుకుంటే వీడిని మించిన లేకి ఎదవలో ఆ బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళమాట. ఆల్రెడీ వీళ్ళకి సినిమా టైం దగ్గరికి వస్తుందిలే. వీళ్ళందరికీ కూడా వీళ్ళ ఒంటికి పట్టేసిన కొవ్వు అంతా కూడా పోలీసులు చెక్కుతారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ స్పందించారు దీనిపైన. సాయిధరం తేజ్ గారు, ఇప్పుడు రీసెంట్గా సుధీర్ బాబు, అలాగే తెలంగాణ డీజీపీ, సైబర్ క్రైమ్ పోలీసులు వాళ్ళే చెప్పారు. ఆల్రెడీ కేసు ఫైల్ చేసాము, ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు నిందితుల కోసం గాలింపు. ఈ ప్రణీత్ అన్న కూడా ఆల్రెడీ దొరికేసాడు, అదుపులోకి తీసుకున్నారో పోలీసుల అదుపులో ప్రణీత్ అనే వార్తలు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అవాస్తవం అనేది తెలియదు, ఇంకా పూర్తి వివరాలు ఇంకా బయటికి రాలేదు. కానీ ఈ పి హనుమంతు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారనే వార్తలు వస్తున్నాయి. అది నిజమా కాదని తెలియదు. కన్ఫర్మేషన్ అయితే కనుక మరి ఇంకో వీడియో చేసుకోవచ్చు. అయితే వాడితో పాటు మిగిలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఆ మీటింగ్లో ఇంకో 4-5 ఉన్నారో, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం పరారీలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వాళ్ళని కూడా వదలరు, వాళ్ళని కూడా ఖచ్చితంగా పట్టుకోవాలి. పట్టుకుని వాళ్ళని కూడా సిక్కుపడదబ్బాలా. ఎవరైతే నీచంగా కామెంట్లు చేస్తున్నారో, నీచంగా మాట్లాడుతున్నారో, అసలు వాళ్ళకి ఏం అంటే నాకు తెలిసి వాళ్ళు మందేసి మాట్లాడారా లేదంటే స్పృహలో ఉండి మాట్లాడని చెప్పి మాట్లాడినా, అందరూ కరెక్ట్గానే ఉన్నారు. అందరూ సోయిలో ఉండే మాట్లాడారు. పైగా ఆ నల్లగా ఒక రొట్ట టీషర్ట్ వేసుకొని, బ్లాక్ టీషర్ట్ వేసుకొని, బ్లాక్ షర్ట్ వేసుకొని ఒకడున్నాడు. వాడు మాట్లాడుతుంటే వీడు అడ్డు చెప్పడం మనసి ఇంకా చెప్పు నేను నవ్వుతాను, పిచ్చగా నవ్వేస్తానని చెప్పేసి ఈ బోకేదో నవ్వేడు. ఆడ చిన్న పాపను ఉద్దేశించి వల్గర్గా అంత నీచంగా మాట్లాడుతుంటే ఈ ఎదవ పెద్ద పెద్ద నవ్వులు. మళ్ళీని చాలామంది అంటూ ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు అనాలని చెప్పేస్తాను. బాసు, మనం ఏది మాట్లాడినా మనం ఏం చేసినా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఉండదు. వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారని చెప్పిన వాళ్ళు ఇంట్లో వాళ్ళకి తెలియదా? వాళ్ళ అమ్మగారు చూసుంటారా, వాళ్ళ నాన్నగారు చూసుంటారా, వాళ్ళ అన్నయ్య చూసుంటాడా? తెలుసు కదా. ఇదేం మొదటిసారి కాదు కదా, అంత వల్గారిటీగా చేయడం మొదటిసారి ఏం కాదు కదా. అనేక సందర్భాల్లో నేను ఫస్ట్ టైం చూశాను అనుకో, ఆ తర్వాత ఛానల్ ఓపెన్ చేసి చూస్తే అంతా అదే, అంతా వల్గారిటీ, అంతా నీచంగానే మాట్లాడుతున్నారు అంతాను. ఒకసారి కాకపోయినా ఇంకొకసారి అయినా ఏదో ఒక సందర్భంలో వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు చూసుంటారు కదా వాడి వీడియోలు. అప్పుడైనా కానీ ఖండించి ఉండాలి కదా. ఎదవ నువ్వు చేసేది తప్పు, నువ్వు మాట్లాడేది తప్పు, అలా మాట్లాడకూడదు, అంత వల్గారిటీ ఉండకూడదు అని చెప్పేసి కనీసం ఇంట్లో భయం చెప్పుంటే ఆడి స్టేజ్ వరకు రాడు కదా, ఆడి ఇక్కడ దాకా రాడు కదా. మేము అందుకే ఉంటాం, మొట్టమొదట చెప్పాల్సింది వాళ్ళు చెప్పాలా. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న తర్వాత నేనే షాక్ అయ్యాను. వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళ కుటుంబంలో అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఈ బొగ్గాడు ఎట్ట పుట్టాడు, అసలు ఎంత సన్నాసేత అలా పుట్టాడని చెప్పేసి నాకు అనిపించింది. కాలేజీలో ఒకసారి చూడండి. నేను ఎప్పుడు గతంలో వాడి వీడియోలు ఎప్పుడు చూడలేదు, ఇదే మొట్టమొదటిసారి చూడడం. వీడియో చేసిన తర్వాత చూసా అసలు వీడు ఏం చేస్తాడు, ఏ కంటెంట్ చేస్తాడంటే వాడు చేసే కంటెంట్ ఏం లేదు. ఎవరైతే సోషల్ మీడియాలో ఏ వీడియో అయితే బాగా వైరల్ అవుతుందో, ఒకవేళ సినిమాలు రిలీజ్ అయినా, లేదంటే రేవంత్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడినా, లేదంటే పొలిటీషియన్స్ ఏదైనా మాట్లాడినా, వాళ్ళు ట్రోల్ చేయాలనుకున్నారంటే సింపుల్ బస్సు, ఒక 4-5 తీసుకొచ్చేస్తారు, బస్సు ఒక లైవ్ ఒకటి పెట్టేసుకుంటారండి. అందులో మాట్లాడతారు బూతులు, మామూలు బూతులు కాదు. పైగా అందులో మా దగ్గరికి మళ్ళీ ఆడపిల్లలు కూడా వస్తారు అందులో జాయిన్ అవ్వడానికి. ఈ బోకేదోలు మాట్లాడే బూతులకి మళ్ళీ వాడికి మద్దతుగా
అదే లైవ్లోకి అదే చాట్లోకి ఆ జూమ్ మీటింగ్ లాంటిది ఏదో ఒకటి పెట్టుకుని ఉంటారు. మళ్ళీ అందులోకి లేడీస్ కూడా వస్తారు. వాళ్ళు యూట్యూబర్సే, వాళ్ళు వ్లాగర్సే. వాళ్ళు నవ్వేస్తారు, ఈడి పక్కపక్క నవ్వేస్తారు. ఏం మాట్లాడతారో అర్థం కాకుంటాను. అది వల్గారిటీ ఉందని తెలిసినా సరే వీళ్ళ కంటెంట్ కోసం, రీచ్ కోసం అన్నమాట. మెయిన్ రీజన్ రీచ్ కోసం. పిచ్చనా కొడుకుల్లాగా అసభ్యకరంగా మాట్లాడేసి చిన్న పిల్లని కూడా చూడకుండా, అది చిన్న పిల్ల మహా అయితే ఒక 4 ఏళ్ళు, 3.5 4 ఏళ్ళు కూడా ఉంటాయో ఉండవో కూడా తెలియదు. తండ్రి కూతుర్ల మధ్య ఒక వీడియో తీసుకొచ్చి, చక్కని వీడియో అది, దాన్ని వల్గారిటీగా క్రియేట్ చేసి అందులో కూడా వీళ్ళు అంత వల్గారిటీని చూస్తున్నారంటే ఈ దిక్కుమాల యాదవుల్ని ఎలా చూడాలి, అసలు ఏమనాలో కూడా అర్థం కావట్లా. నేను ఇందాక వీడియోలో కూడా చెప్పా, ఇలాంటి ఎదవలో సమాజంలో బతకడానికి అనర్హులు. అలా కామంతో పూర్తిగా కళ్ళు కామంతో మూసుకుపోయి రేపు పొద్దున్న వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా, అంటే వాళ్ళకి బయటికి వెళ్ళే అవకాశం లేదు, బయట తిరిగే అవకాశం ఛాన్స్ లేదు. ఇప్పుడు బయటికి వెళ్తే అందరూ అదే చూపుతూ చూస్తారు, వదిలేసేయండి పక్కన పెట్టండి, ఏదో బుద్ధి అంతే అనుకోవచ్చు. ఒకవేళ ఏదో ఏ రోజైనా ఇంటికి బయటకు వెళ్ళదనుకుని ఇంట్లో తగలదు అనుకో, వాళ్ళ అమ్మ టిఫిన్ ఇచ్చినప్పుడు, టీ ఇచ్చినప్పుడు, కాఫీ ఇచ్చినప్పుడు, భోజనం పెట్టినప్పుడు వాళ్ళ అమ్మను కూడా అదే ఉద్దేశంతో చూస్తారు. ఈ పదాలు మాట్లాడడానికి అసభ్యకరంగా, వినటానికి అసభ్యంగా ఉంటే ఉండొచ్చేమో, కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు వింటే నేను మాట్లాడిన మాటలు చాలా బెటర్గా కనబడుతుంది మీకు. ఆ వీడియోలు చూస్తుంటేనే చంపేయాలనే కోపం మొత్తం ఉంటుంది. అంటే చిన్న పిల్లల్ని ఉద్దేశించి, బాడీని ఉద్దేశించి అనకూడదు, పార్ట్స్ని ఉద్దేశించి అంత చిన్నపిల్లల గురించి అంత వల్గర్గా మాట్లాడారన్నమాట. వాడు మాట్లాడుతూ ఉంటే వీడు ఇంకా చెప్పు అంటున్నాడు వీడు. నేను అందుకే అంటున్నాను కదా, ఈ బోకేదోరు ఇలాంటి వాళ్ళు సమాజంలో సమాజానికి చెడపురుగులు అంటారు. వాళ్ళు అసహ్యం వేసింది అనమాట. పొద్దున్న ఆడి మీద వీడియో చేయడానికి కూడా చాలా చిరాకు వేసింది నాకు. కంగారు పడమాక, నీ ఒళ్ళు కొవ్వంతా పోలీసులు తీర్చేస్తారా. ఎన్నాళ్ళు ఏదో ఒక పేరు తెచ్చుకున్నావు, ఏదో ఒక సినిమాలోనూ కూడా నటించినట్టున్నావు, అదే సుధీర్ బాబు సినిమాలోనే. ఇక నీ కెరీర్ అక్కడితో క్లోజ్ మాట. మనకు ఏదైనా వచ్చిన ఒక ఫేమ్ని నిలబెట్టుకోవాలా. చాలామంది అంటూ ఉంటారు కామెంట్లో, ఎప్పటి నుంచో అంతే అండి, ఎప్పటి నుంచో అంతే బ్రదర్ వీడు. ఆ ఏదో ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో అంతే. అయితే బయటికి రాలేదు అనుకోకుండా ఇది బయటకు వచ్చింది అది సినిమా అంటే అంతేలే. ఎవరికైనా పాపం పండాలి కదా, పాపం పండేంత వరకే మన వేషాలు. కాబట్టి ఏంటంటే నిన్ను ఎలాగ చెక్కేస్తారు, నీ ఒళ్ళు కొవ్వు ఒళ్ళు బలుపు ఎలాగే చెక్కేస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇంకా కొంతమంది ఉన్నారు మేధావులు, వాడికి మద్దతుగా మాట్లాడే కొంతమంది మేధావులు ఉన్నారు. మీకు చెప్పులు తెగిపోతే ఎదవేసలు ఎత్తని బాగా గుర్తుపెట్టుకోండి. కానీ మీకు అంత దూలగా ఉందనుకో, మీకు అంత దూలగా ఉంటే వెళ్ళి అడిగి నమస్కారం పెట్టి అడిగి పూజ చేసుకొని రండి, ఎవరికి అభ్యంతరం. కానీ అలాంటి మాటలు మేము ఒప్పుకోం, సమాజం ఒప్పుకోదు. మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి, ఏం చేయాలి అంతవరకే చేయాలి. ఎగస్టాల్ చేస్తే అలాగే ఉంటుంది. నాకు పొద్దున్న ఆశ్చర్యం కలిగిపోతుంది, మీరు ఎలా మాట్లాడతారండి అలాగా. అలా మాట్లాడింది చూడండి ఫస్ట్, అలా మాట్లాడింది మీరు చూస్తే నేను మాట్లాడింది అసలు మాటలే కాదు, అసలు నేనేం అలా సింపుల్గా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా అదే ఉద్దేశంతో చూస్తారు. అప్పుడు చిన్నపిల్లలు అంత చూసిన వ్యక్తులు కుటుంబ సభ్యులను చూడరు అని చెప్పేసి ఎలా అనుకుంటాం మనం. కాబట్టి ఏంటంటే ఈ హనుమంత్ అనేవాడికి ఆడి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2 రోజుల్లో మొత్తం దోలు తీరిపోద్ది. ఆల్రెడీ పోలీస్ కేసులు విచారణ ఆల్రెడీ అదుపులో తీసుకున్నారనే వార్తలు ఇవన్నీ వస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.